Hello, hi everyone. Welcome to mathematics class, Polyset Mathematics, Statistics chapter. So, statistics lo first question, the class marks of a class interval is upper boundary plus lower boundary, upper boundary minus lower boundary, upper boundary plus lower boundary by 2, upper boundary minus lower boundary by 2. Which one is the right answer? So upper boundary plus lower boundary 2 is the right answer. Upper boundary plus lower boundary by 2 is the right answer. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హిస్టోగ్రామ్ కన్సిస్ట్స్ ఆఫ్, హిస్టోగ్రామ్లో ఏముంటాయి మనకు రెక్టాంగిల్స్ ఉంటాయి. హిస్టోగ్రామ్ అంటే ఈ విధంగా ఉంటుంది కదా. సో హిస్టోగ్రామ్లో రెక్టాంగిల్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్. క్లాస్ ఇంటర్వెల్ మనం టేబుల్ డ్రా చేస్తాం కదా, క్లాస్ ఇంటర్వెల్ టాలీ మార్క్స్ ఇక్కడ వచ్చేది ఎన్ని వచ్చినాయి అనేది ఇక్కడ రాస్తాం కదా, 2, 3, 5 అనేది ఈ విధంగా రాస్తుంటాం కాబట్టి దీన్ని ఏమంటాం, ఫ్రీక్వెన్సీ అంటాం. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద రేంజ్ ఆఫ్ ఫస్ట్ n హోల్ నంబర్స్ n-1. The width of a rectangle in a histogram represents. సో ద విడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, విడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇందాక చెప్పినాం కదా, ఇది క్లాస్ ఇంటర్వెల్. ఇక్కడ తీసుకున్నది క్లాస్ ఇంటర్వెల్, ఇక్కడ తీసుకున్నది క్లాస్ ఇంటర్వెల్. ఈ విడ్త్ అన్నిటికీ సేమ్ ఉంటుంది, ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. కాబట్టి సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. ఇన్ ఏ హిస్టోగ్రామ్ ద విడ్త్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ ఆప్షనే రైట్ దొరికింది. ఎందుకంటే మనకి ఇక్కడ హిస్టోగ్రామ్లో ఇందాక నేర్చుకున్నాం కదా, విడ్త్ అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది, క్లాస్ ఇంటర్వెల్స్ సైజు సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ ఉంటుంది. ఈ లెంత్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. తర్వాత నెక్స్ట్, ద ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఈజ్ డ్రాన్ బై యూజింగ్. ద ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఈజ్ డ్రాన్ బై యూజింగ్. ఇందాక హిస్టోగ్రామ్లో మనం గీసినట్టే ఇక్కడ పాలిగాన్, ఇక్కడ ఒకటి ఇక్కడ పాయింట్ ఇట్లా డ్రా చేసి వీటిని కలిపినాం అనుకో, ఇది ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అవుతుంది. మరి ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే మిడ్ పాయింట్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్ మీద మిడ్ పాయింట్ అండ్ తర్వాత ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఓకేనా. వై యాక్సిస్ మీద ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం, మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీస్ ఏమో వై యాక్సిస్ మీద తీసుకుంటాం, ఇదేమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. The less than cumulative frequency curves are drawn using. The less than cumulative frequency. Less than cumulative frequency అంటే మనకు ఇక్కడ ఈ విధంగా వచ్చింది అనుకోండి. అప్పర్ బౌండరీస్ ఆఫ్ క్లాసెస్ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. తర్వాత నెక్స్ట్ లోయర్ బౌండరీస్ ఆఫ్ క్లాసెస్ క్యుములేటివ్, మిడ్ వాల్యూస్, అప్పర్ బౌండరీస్ ఆఫ్ క్లాసెస్ లెస్ దాన్. సో ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఏమో అప్పర్ బౌండరీస్, గ్రేటర్ దాన్ క్యుములేటివ్కి ఏమో లోయర్ బౌండరీస్. ఇది రెండు గుర్తుపెట్టుకోవాలి టర్మ్స్. ఆపోజిట్ లెస్ దాన్ అన్నప్పుడు అప్పర్ అనేది గుర్తుపెట్టుకోండి. అప్పర్ బౌండరీస్ ఆఫ్ క్లాసెస్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కొంచెము లెస్ దాన్ అంటే లెస్ దాన్కి ఆపోజిట్ వర్డ్ అప్పర్, అప్పర్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీన్ ఈజ్ ఈక్వల్ టు 25, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 20, దెన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ వాట్ ఈజ్ ద ఫార్ములా, ఈ ఫార్ములా అని గుర్తుపెట్టుకోవాలి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్, 3 into median minus 2 into mean. What is the median? 20. Mean ఏంటి? 25. 60 minus 50. That equals to 10. 10 ఉందా ఆప్షన్లో? సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, రాసుకోండి. తర్వాత నెక్స్ట్, ఇఫ్ మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాటా 6, 3, 5, 6, 7, 5, 8, 7, 6, 9. సో ఇదంతా ఇచ్చిండు. ఈ 7 అని ఇచ్చిండు ఆన్సర్.
దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్. ఇలా మోస్ట్ ఏ వాల్యూ వచ్చింది ఒక్కసారి చూసుకున్నాను. గివెన్ మోడ్, ఇక్కడ మనకు మోడ్ ఏమి ఇచ్చిండు, 7 ఇచ్చిండు. సో ఇక్కడ మనకు 2k + 1 అనేది ఏంటిదో k వాల్యూ తెలియాలి మనకు. అంటే 2k + 1 = 7. 2k + 1 7 = 7 - 1 అంటే 2k = 6, k = 3 వచ్చింది. k = 3. దెన్ ద వాల్యూ ఆఫ్ k = 3. అర్థమెటిక్ మీన్ ఆఫ్ 7 ఈ డాటా ఇచ్చిందానా ఈజ్ అన్నాడు. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటిది ఫార్ములా, సిగ్మా xi/n, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో వీటిని యాడ్ చేద్దాం. 7 + 9 + 11 + 14 + 16 + 17 + 18 + 20 + 27 డివైడెడ్ బై మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి. సో దట్ ఈక్వల్స్ ఇవన్నిటిని యాడ్ చేస్తే 150 వస్తుంది. చూడండి, బై 10. 150/10 అంటే 10 1s 10, 15s. సో 15 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద మీడియన్ ఆఫ్ 3, 4, 6, 1, 16, 8, 12. సో వాట్ ఈస్ ద మీడియన్? వీటిని మనం అరేంజ్ ద అసెండింగ్ ఆర్డర్. మీడియన్ అన్నప్పుడు ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో మార్చుకోవాలన్నా. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ ఏంటిది, స్మాల్ టు బిగ్ కదా. 1, 3, 4, 6, 8, 12, 16. సో 12 ఇది. సో ఇట్లా మోస్ట్ మిడిల్ వాల్యూ మనకి ఏం తెలుస్తుంది, 6 అని తెలుస్తుంది. ఓకేనా, మిడిల్ అబ్జర్వేషన్. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అని ఇక్కడ మనకు వేరియబుల్స్లో ఇచ్చిండు. వాట్ ఈస్ ద ఫార్ములా? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సిగ్మా xi/n. సో ఇక్కడ a + 2 ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ a, థర్డ్ అబ్జర్వేషన్ a - 2 బై మొత్తం 3 ఉన్నాయి కదా. ఇక్కడ +2 - 2 కట్ అవుతుంది నాన్న, 3a/3. 3 కట్ అవుతుంది ఇక్కడ. దట్ ఈక్వల్స్ టు ఫైనల్గా a మిగిలింది. సో a ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఈజ్. The sum of all the deviations of arithmetic mean is 0. So ఇక్కడ ఆన్సర్ ఈజ్ 0. మళ్ళీ ఇక్కడ ఏఎం ఇచ్చిండు, అర్థమెటిక్ మీన్ ఇచ్చిందానా. వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా, సిగ్మా xi. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi/n, a - 3d ప్లస్ a - 2d ప్లస్ a + d ప్లస్ a + 3d బై మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. 1 2 3 4. సో ఏమన్నా క్యాన్సిల్ అవుతాయో చూడండి. -3d + 3d క్యాన్సిల్, -d + d క్యాన్సిల్. టోటల్ 4a/4 ఉంది. 4 4 కట్ అవుతుంది, ఏ వస్తుంది ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మొత్తం సెంట్రల్ టెండెన్సీస్ మనకి ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. మీన్, మీడియన్, మోడ్. మీన్, మీడియన్, మోడ్. మీను, మీడియన్, మోడ్ సెంట్రల్ టెండెన్సీస్. సో ఇది ఒక్కటి కాదు, కాబట్టి ఆన్సర్ ఏంటిది, 3 అవుతుంది. ఫర్ ఏ సిమ్మెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఈజ్ కరెక్ట్. ఏది కరెక్ట్ అని అడుగుతుండు. ఇందులో మనకు
mean, median, mode. Mean is equal to mode is equal to median. Okay na? The median of మీడియన్ అన్నప్పుడు ఏం రాయాలి? అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకొని మిడిల్ అబ్జర్వేషన్ రాయాలి. ఒకవేళ మిడిల్లో 2 కనుక మిగిలితే ఏమని రాస్తాం? యావరేజ్ తీసుకోవాలి. ఓకేనా? సో అసెండింగ్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ 5, 7, 9, 9 2 టైమ్స్ ఉంది కదా, 10, తర్వాత నెక్స్ట్ 11, 14, 15 మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా మిడిల్ వాల్యూస్ ఏం మిగిలినాయి? 3 3 పోతే 2 మిగిలినాయి. 2 మిగిలినప్పుడు ఏం చేయాలి? యావరేజ్ తీసుకోవాలి నాన్న. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 2 వాల్యూస్. 19/2 that equals to 9.5. 9.5 is the right answer. అంటే ఒక్కటే వాల్యూ ఒక్కటే అబ్జర్వేషన్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పినాం ఇందాక. ఇక్కడ 2 మిడిల్లో 2 వచ్చేసినప్పుడు ఏం చేయాలి? యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ద మోడ్ ఆఫ్ 8, 10, 4, 7. సేమ్ ఇలా మోడ్ అంటే మోస్ట్ అక్కరింగ్ వాల్యూ, మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. వాట్ ఈస్ ద మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఇన్ ద గివెన్ డాటా? సో ఏమొచ్చింది ఇక్కడ? 7 కనిపిస్తుంది, 3 టైమ్స్ వచ్చింది. ఇంకేది కూడా అన్నీ సింగిల్ టైమే కనిపిస్తున్నాయి. 6 అనేది 2 టైమ్స్ వచ్చింది. కానీ మోస్ట్ అక్కరింగ్ ఏంటిది? 7. 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 7. Median is equal to 78.4. Mean is equal to 79.2. Then mode is equal to, ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం కదా, సేమ్ ఫార్ములానే. మోడ్ is equal to, what is the formula? 3 median minus 2 mean. Mean or arithmetic mean. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 78.4 minus 2 of 79.2. సో వీటిని చేస్తే 235.2 మైనస్ 158.4 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేయండి, 76.8 వస్తుంది. ఓకేనా? 76.8 అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఈ రిలేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్న. మోడ్కి, మీడియన్కి, మీన్కి గల రిలేషన్షిప్ ఫార్ములా ఇది. ద అర్థమెటిక్ మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డాటా. అన్గ్రూప్డ్ డాటా. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వలేదు, చూద్దాం. సిగ్మా, సో ఇందులో ఏది ఆన్సర్ కరెక్ట్? అన్గ్రూప్డ్ డాటాకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద arithmetic mean of a data is 10. So arithmetic mean of